ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ఈడీ నోటీసులు అందుకున్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తారు. న్యాయవాది సమక్షంలో కేటీఆర్ను ప్రశ్నించేందుకు ఏసీబీ నిరాకరిస్తోంది. మొన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లినప్పుడు కేటీఆర్ లీగల్ టీంను అనుమతించలేదు దర్యాప్తు బృందం అధికారులు. దీంతో ఆ రోజు ఏసీబీ కార్యాలయం లోపలకు వెళ్లలేదు కేటీఆర్. తన వాదనను లిఖితపూర్వకంగా ఏసీబీ ఏఎస్పీకి ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు కేటీఆర్. అయితే అదే రోజు సాయంత్రం కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో ప్రస్తావించింది. దీంతో రేపటి విచారణ తన న్యాయవాది సమక్షంలో జరిగేలా ఏసీబీని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు కేటీఆర్. దీనికి సంబంధించి మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శర్మ ఉన్నారు. శర్మ, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఈడీ నోటీసులు అందుకున్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి రక్షణ పొందేందుకు కేటీఆర్ అనేక మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీంకోర్టులో ఎప్పుడు విచారణ జరుగుతుందనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత అన్నది లేదు. అక్కడ కేవలం డైరీ నెంబర్ మాత్రమే నమోదైంది, మెయిన్ నెంబర్ నమోదు కావాలి. మరి ఒకవేళ ఆ డైరీ నెంబర్ నమోదైంది కాబట్టి చీఫ్ జస్టిస్ కోర్టులో దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మెన్షన్ చేస్తే సుప్రీంకోర్టు ప్రధాన ధర్మాసనం ఏ రకమైన నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది విచారణకు సంబంధించి చూడాలి. అయితే మరోవైపు ఆయన విచారణ రేపు నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన 2 రోజుల క్రితం విచారణ కోసం వచ్చారు, కానీ తనతో పాటు న్యాయవాదులను అనుమతించాలని కోరారు. కానీ ఏసీబీ మాత్రం దాన్ని అంగీకరించలేదు. కేవలం కేటీఆర్ ను మాత్రమే విచారించేందుకు లోపలికి అనుమతిస్తాను తప్ప న్యాయవాదులను అనుమతించే ప్రసక్తే లేదని చెప్పడంతో ఆయన వెనుదిరిగిపోయారు. మరి నిన్న క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో అటు సుప్రీంకోర్టును ఆశ్రయించిన అక్కడ క్లారిటీ లేకపోవడంతో రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి రెండోసారి నోటీసులు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా రేపు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ న్యాయవాదులను అనుమతించకపోవడంతో మరి ఆయన ఇవాళ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆశ్రయించడానికి ముందుగా నిన్న క్వాష్ పిటిషన్ ఏదైతే డిస్మిస్ చేసిందో అదే బెంచ్ లో ఆయన తరపు లాయర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరి తమ పిటిషనర్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లాలంటే విచారణలో పాల్గొనాలంటే ఖచ్చితంగా ఆయన తరపు లాయర్ ఆ విచారణలో ఉండాలి అనేటువంటి దానికి సంబంధించి హైకోర్టు అనుమతి తీసుకోవాలి అని భావిస్తున్న సందర్భంలో వాళ్ళు ఇవాళ మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు ఒకవేళ వాళ్ళ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటే గనక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత దానికి సంబంధించిన విచారణ వస్తుంది. ఒకవేళ మెన్షన్ చేసేటువంటి సమయంలో కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి వాళ్ళు మెన్షన్ చేస్తారా అనే దానికి సంబంధించి ఇంకా 15 నిమిషాల సమయం ఉంది కాబట్టి మెన్షన్ చేసేదానికి వాళ్ళ లాయర్లు అయితే హైకోర్టుకు వచ్చారు, కానీ మరి ఆ బెంచ్ దగ్గరికి రాలేదు. మరి కాసేపట్లో వస్తే గనక వాళ్ళు మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. శర్మ, 9వ తారీఖు విచారణకు రమ్మన్నారు, అంటే రేపే, సమయం కూడా చాలా తక్కువ ఉంది. సో హైకోర్టు ప్రాసెస్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? లైక్ సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ప్రాసెస్ జరుగుతుందా? అంటే విచారణకు ఆయన హాజరు అవుతారా లేదా అనేది సెకండరీ, కానీ హాజరయ్యే సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని ఆయన కోరుతున్నారు. కానీ దానికి ఏసీబీ అంగీకరించడం లేదు. ఏసీబీ అంగీకరించని సందర్భంలోనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఏసీబీ విచారణలో తనతో పాటు న్యాయవాది ఉండాలని కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకొని ఆ కోర్టు అనుమతిస్తే గనక న్యాయవాదుల సమక్షంలో విచారణ జరుగుతుంది. కోర్టు అనుమతించకపోతే నేరుగా వ్యక్తిగతంగా కేవలం కేటీఆర్ మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఆ విషయంలోనే కాసేపట్లో మెన్షన్ చేస్తారు అని భావిస్తున్నారు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో కేటీఆర్ ఒక మాట చెప్పారు, నేను ఎల్లుండి విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో హైకోర్టు
అనుమతిస్తే ఖచ్చితంగా న్యాయవాది సమక్షంలోనే విచారణకు హాజరవుతానని చెప్పారు కాబట్టి వాళ్ళు మెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మెన్షన్ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి కొంత సమయం ఒక 10-15 నిమిషాల్లో క్లారిటీ వస్తుంది. వాళ్ళ లాయర్లు బెంచ్ దగ్గరికి చేరుకున్న తర్వాత కానీ వాళ్ళు మెన్షన్ చేస్తే గానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శర్మ.